ఇవాళ కృష్ణానది యాజమాన్య బోర్డు సర్వసభ్య సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన జలసౌద్లో ఈ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్కు ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు పాల్గొననున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటా, టెలిమెట్రీ అంశాలపై చర్చించనున్నారు. కృష్ణా బోర్డుకు నిధులు, పరస్పర ఫిర్యాదులపై భేటీలో చర్చలు జరపనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జలాల్లో కేటాయించిన 811 టీఎంసీల్లో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు తీసుకునేలా 2015లో టెంపరరీ వర్కింగ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు తేల్చే వరకు కృష్ణా జలాల్లో 50% వాటా ఇవ్వాలని తెలంగాణ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం 50% వాటా కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో ఈ సమావేశంలో తేలనుంది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్తో పాటు వాటి అవుట్లెట్ల నిర్వహణకు బోర్డుకే అప్పగించాలని జారీ చేసిన జ్యుడిషియల్ డిస్ట్రక్షన్ పైన చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రెండో దశ టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుపై చర్చించనున్నారు. మరోవైపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలనే కీలక అంశంపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. కేఆర్ఎంబీ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర జలశక్తి శాఖ సానుకూలంగా స్పందించినా గత ప్రభుత్వం అప్పట్లో స్పందించకపోవడంతో ఇది సాధ్యపడలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఫైలు సిద్ధమైంది. దీనిపై ప్రభుత్వం మరోసారి కృష్ణా బోర్డుకు కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాయాల్సి వచ్చింది. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్కు తరలించాలని 2023 డిసెంబర్లోనే కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించింది. రాష్ట్రంతో సంప్రదింపులు జరిపి తరలించాలని ఆ శాఖ సంయుక్త కార్యదర్శి బోర్డు చైర్మన్ ఆదేశించారు. 2024 జనవరిలో జరిగిన మరో సమావేశంలో కార్యాలయాన్ని విశాఖకు తరలిస్తామని గత వైసీపీ ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో బోర్డు ప్రధాన కార్యాలయం తరలింపుపై కీలక చర్చలు జరగనున్నాయి.